హలో గైస్, వెల్కమ్ టు AMC టాక్స్. ఫైనలీ ది రాజా సాబ్ టీజర్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. ఈ టీజర్ లో చాలా ఎక్సైటింగ్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. టీజర్ కూడా మంచి విజువల్స్ తో, ప్రభాస్ గారి హైలైట్ లుక్స్ తో, అది మాత్రమే కాకుండా కొన్ని క్యారెక్టర్స్ రివీలింగ్ తో కనిపిస్తుంది. ఇక టీజర్ నాకెలా అనిపించిందంటే ఇట్ వాజ్ గుడ్. అలా ఫ్లోలో వెళ్ళిపోతుంది. పెద్దగా రివీల్ ఏం చేయలేదు. అక్కడక్కడ సస్పెన్స్లు దాగి ఉంచి మంచి విజువల్స్ తో, గోస్ట్ సీన్స్ తో ఎక్సలెంట్ గా చూపించారు. అవి మాత్రమే కాకుండా ప్రభాస్ గారి డైలాగ్స్ గానీ, కామెడీ టైమింగ్ గానీ ఈ టీజర్ లో కవర్ చేయడానికి ట్రై చేశారు. విజువల్స్ బాగున్నాయి. స్టోరీ ఎలా ఉందో చూడాలి. ఏం ప్లాన్ చేశారో కూడా థియేటర్ లోనే చూడాలి. హారర్ సీన్స్ బాగా వర్కౌట్ అయ్యాయి. ప్రభాస్ గారి స్టైల్లో వింటేజ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. పర్ఫార్మెన్స్ అండ్ కామెడీ టైమింగ్ కూడా అలాంటిదే ఉండాలని ఆశిస్తున్నాను. ఒక పక్కన సంజయ్ దత్ గారి భయంకర లుక్స్ కూడా రివీల్ చేయడం జరిగింది. అఫ్ కోర్స్ లుక్ ని భయంకరంగా డిజైన్ చేశారు కానీ అది అర్థం కానట్టు ఎలానో ఉంది. దాని గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. తమన్ గారి బీజిఎం కూడా తగ్గినట్టుగానే ఉంది, కానీ సినిమాలో ఇంకొంచెం ఎక్కువగానే ఎక్స్పెక్ట్ చేస్తాం. బికాస్ ఇది హారర్ సబ్జెక్ట్ కాబట్టి. సో ఒకసారి టీజర్ లో ఉన్న డీటెయిల్స్ ని కూడా మాట్లాడుకుందాం. టీజర్ ఓపెనింగ్ షాట్ తోనే మనకి కొన్ని భయంకరమైన విజువల్స్ చూపించే ప్రయత్నం చేశారు. ఈ మహల్లో మనకి సంజయ్ దత్ గారి పెయింటింగ్ గానీ, ఇంకా ఒక ఓల్డ్ ఉమెన్ యొక్క పెయింటింగ్ గానీ, అలాగే ఒక యంగ్ పెయింటింగ్ గానీ కనిపిస్తుంది. అంటే ఈ మహల్ అంతా సంజయ్ దత్ గారి ఫ్యామిలీకి సంబంధించిందని తెలుస్తోంది. కాకపోతే అందులో ఉన్న ప్రతి ఒక్కరూ ఇప్పుడు దయ్యంగా తిరుగుతున్నారా, లేక ఆ మహల్ ని మళ్ళీ ప్రొటెక్ట్ చేస్తున్నారా, ఏం జరగబోతుంది అనేది చూడాలి. మొత్తం మీద ఈ సినిమా మనీ, గోల్డ్ అంటూ దాని చుట్టే తిరుగుతుంది. మన విలన్ ఇంట్రెస్ట్ కూడా అదే అని తెలుస్తోంది. ఈ మహల్లో ఉన్న బంగారం కోసం ఎన్నో చేతబడులు, బ్లాక్ మ్యాజిక్లు జరుగుతూ ఉంటాయి. అది ఒక పక్కన హిందూ ఆచారాల్లో, ముస్లిం ఆచారాల్లో, క్రిస్టియానిటీ ఆచారాల్లో కూడా చూపించారు. అంటే డిఫరెంట్ వర్షన్స్ అండ్ పర్స్పెక్టివ్స్ ఈ సినిమాలోకి లాక్కొచ్చారు. మంచి క్రొకడైల్ షాట్ గానీ అండ్ ఈ గోస్ట్ షాట్ గానీ అద్భుతంగా చూపించారు. కానీ ఈ క్యాట్ విజువల్ మాత్రం కొంచెం వీక్ అనిపించింది. హోప్ దీన్ని సినిమాలో కవర్ చేస్తే చాలు. అలాగే ఈ క్యాట్ కి సంబంధించిన పటం కూడా మనకి చూపిస్తారు. సో మేబీ ఇది వెరీ లిటిల్ బిట్ గా ఇంపార్టెన్స్ పొంది ఉందేమో, ఆ మహల్ కి సంబంధించి ఉందేమో అని అనుకోవచ్చు. మనకు పక్కన బ్లాక్ మ్యాజిక్ ని కూడా చూపిస్తారు. మేబీ అది గోల్డ్ కోసం, మహల్ కోసం అయి ఉండాలి. ఆ బ్లాక్ మ్యాజిక్ ఒక పక్కన దుష్ట శక్తులతో గానీ, దయ్యాలతో కానీ ధ్వంసం అవ్వబడుతుంది. అలానే కాకుండా ఇంకో చోట మాత్రం బ్లాక్ మ్యాజిక్ లో ఒక మనిషి తనంతట తానే వెల్లులో మునగడం లాంటిది కనిపిస్తోంది. అంటే అతడు భయపడుతున్నట్టు కనిపించట్లేదు కాబట్టి అది ప్లానెడ్ గానే జరుగుతోందని చెప్పాలి. మరి ఈ వెల్ లో ఏముంది, దీని నుంచి ఏదైనా దారి ఉంటుందా, అక్కడ ఒక ప్రదేశం ఉంటుందా అనేది చూడాలి. అయితే మనకి ప్రీవియస్ పోస్టర్స్ లో ప్రభాస్ గారు ఓల్డ్ లుక్ లో కనిపిస్తారు కొంచెం. అంటే ఈ మహల్ కి ఆయనే రాజు అని మనకు అర్థమవుతుంది. కానీ మరి సంజయ్ దత్ ఎక్కడి నుంచి వచ్చాడు? ఆయన కూడా ఈ మహల్ నాదే, ఈ బంగారం నాదే అన్నట్టుగా కనబడుతున్నాడు కదా. దీనికోసం మనం ఒక థియరీని యాడ్ చేసుకోవచ్చు. అదేంటంటే ఈ మహల్ రాజా సాబ్దే, కానీ దాన్ని విలన్ వచ్చి లాక్కోవటం అదొక ఫ్లాష్ బ్యాక్ పోర్షన్ గా మనం చెప్పుకోవచ్చు. అలా ఆ విలన్ ఎప్పటికీ ఆ మహల్లోనే ఉంటూ తరతరాలు ఆ గోల్డ్ ని ఎంజాయ్ చేయాలని ఉంటున్నాడు. బట్ తర్వాతి తరానికి ఆ రాజా సాబ్ వారసుడు తిరిగి రావచ్చు కాబట్టే అలా ఓ పక్కన ఓల్డ్ లుక్, ఇంకో పక్కన యంగ్ లుక్ మనకి కనిపిస్తోంది. ఇప్పుడు యంగ్ లుక్ గురించి ఎలాగో మాట్లాడాల్సిన అవసరం వచ్చింది కాబట్టి తర్వాత షాట్స్ అన్ని చాలా ఫన్నీగా, లవ్లీగా సాగిపోతూ ఉంటాయి. నిధి అగర్వాల్ ని మనకు ఒక క్రిస్టియన్ బిలీవర్ గా చూపించారు. వాళ్ళిద్దరి మధ్య కొన్ని లవ్ కామెడీ షాట్స్ పెట్టడం జరిగింది. అఫ్ కోర్స్ మనోడి హ్యాండ్ చూస్తే హిందూగానే కనిపిస్తాడు. బట్ బ్యాక్గ్రౌండ్ షాట్ లో చూసుకుంటే ఒక క్రిస్టియన్ అమ్మాయిని గుప్పెట్లో వేసుకోవడానికి క్రిస్మస్ సెలబ్రేషన్స్ అంటూ పెద్ద ప్లానింగే వేశాడు. ఐ మీన్ ఇవన్నీ సినిమాలో ఉండబోయే లవ్ అండ్ కామెడీ సీన్స్ అనుకోండి. అండ్ ఓ షాట్ లో చిరంజీవి, అమితాబ్ అండ్ రజనీకాంత్ వంటి బిగ్ స్టార్స్ రెఫరెన్సెస్ కనిపిస్తాయి. ఒక్కో ఇండస్ట్రీ నుంచి ప్రభాస్ గారి ఫేవరెట్ యాక్టర్సే వీళ్ళంతా. సో ఆ రెఫరెన్స్ లో ప్రభాస్ గారిని చూడటం మంచి హైలైట్ షాట్ అనే చెప్పాలి. సో మొత్తం మీద ఇక్కడ మనకి టీజీ కార్స్ కనిపిస్తాయి. బట్ లేటర్ పార్ట్ హారర్ సీన్స్ కి గానీ, మహల్ సీన్స్ కి గానీ మనకు ఒక ఏపీ కార్ కూడా కనిపిస్తోంది. అంటే మొదట మనోడి ఇటువైపు ఉండి లవ్, రొమాన్స్ సాగుతూ ఉంటుంది. బట్ తర్వాత మహల్ కి రావటం, ప్రభాస్ గారు తన గతాన్ని గుర్తు చేసుకోవడం గానీ, లేక అక్కడ కామెడీ, హారర్ అన్ని కలవడం గానీ మనం చూడొచ్చు. సో ప్రభాస్ గారి లెగ్ మీద బ్లడ్ అయితే మనకి కనిపిస్తుంది. దాని ద్వారా ఫ్లాష్ బ్యాక్ ని గుర్తు చేసుకుంటాడా, ఒక మిస్టీరియస్ థింగ్ ని ఏదైనా డీకోడ్ చేస్తాడా అనేటట్టుగా కనిపిస్తోంది. అంతేకాదు ఒక 3-4 షాట్స్ చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతాయి ప్రభాస్ గారిని లిటిల్ బిట్ ఎమోషనల్ ఆస్పెక్ట్ లో చూపిస్తూ. అంటే ఆ మహల్ గురించి ఐడియా ఉండే అక్కడికి వచ్చాడా అనేటట్టుగా అనిపిస్తుంది ఆ సీరియస్ లుక్ బట్టి. ఇంకో పక్కన హే ప్రభు జగన్నాథం అంటూ మేమ్స్ డైలాగ్స్ కూడా యూస్ చేయడం జరిగింది. సో ఇలాంటి మేమ్ డైలాగ్స్ ఇంకా ఉండి థియేటర్ లో వర్క్ అవుతే అది మంచి ఎంటర్టైన్మెంటే అవుతుంది. తర్వాత కొన్ని షాట్స్ లో ఫ్లాష్ బ్యాక్ ని చూపించడం జరుగుతుంది. ఐ మీన్ ఇక్కడ ఏనుగులు గానీ, సముద్రగాని గారి క్యారెక్టర్ రివీలింగ్ గానీ ఇలా అనమాట. మరి ఆ ఫ్లాష్ బ్యాక్ లో ఉన్న సంజయ్ దత్ ప్రెజెంట్ లోకి ఎలా వచ్చాడు
అనేది కూడా కొంచెం ఆలోచించాల్సిన విషయమే. అంటే ప్రెసెంట్ లో ఉన్న సంజయ్ దూత్ ని మనం గోస్ట్ అనుకోవాలా? అలాంటి స్కోప్ కూడా కనిపించట్లేదు. బికాస్ ఒక పక్కన మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తూ గోల్డ్ ని ఎంజాయ్ చేస్తూ కనబడతాడు. సో మేబీ రాజాసాబ్ యొక్క బంగారాన్ని గాని మహల్ ని గాని లాక్కోవడంతో సంజయ్ దూత్ ఆ గోల్డ్ ని ఎంజాయ్ చేస్తున్నాడు, తరతరానికి వాడుకుంటున్నాడు. కానీ ఆ మహల్ ని మన ప్రభాస్ గారు ధ్వంసం చేస్తున్నట్టుగా, మొత్తం నిప్పులతో నింపినట్టుగా మనకి షాట్ లో తెలుస్తుంది. ఈ మహల్ కూడా ఒక పక్కన నన్స్ తో, ఇంకో పక్కన హిందూ సాంప్రదాయంతో అంటే చేతబడితో ఇలా డిఫరెంట్ ట్రెడిషన్స్ కవర్ అయి కనిపిస్తోంది. అండ్ ఇంట్రెస్టింగ్ పాయింట్స్ అన్ని ఇక్కడే రేజ్ అవుతాయి. ఆ మహల్ కి ప్యారలల్ గా పైన మనుషులు ఉండటం, పైన ఒక వరల్డ్ లాగా కనిపించడం, ఇదంతా కొంచెం వింతగా గానీ కొత్తగా గానీ అనిపిస్తోంది. సో టాప్ లో ఎవరో వారియర్స్ లాగా ఉండటం, డౌన్ లో ముగ్గురు హీరోయిన్స్ కనబడటం. అయితే ఈ ముగ్గురులో కూడా మాల్వికా మోహనన్ పై ఏవో పాములాగా లిటిల్ బిట్ మార్క్స్ ఉన్నట్టుగా కనిపిస్తాయి. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్. మేబీ తనకి ఈ మహల్ లో ఏదైనా ఇంపార్టెన్స్ రోల్ ఇచ్చి ఉండాలి. ఒక షాట్ లో మాల్వికా మోహనన్ కనిపిస్తుంది. అక్కడ పూర్తిగా నీళ్లతో నిండి ఉంటుంది. అఫ్ కోర్స్ మనం ఇంతకు ముందే ఒక క్రొకడైల్ షాట్ చూసాం. సో దానికి దీనికి లింక్ ఉంది అనుకుంటే క్రొకడైల్ అటాక్ అనుకోవచ్చు. అలా కాకుండా గది అంతా నీళ్లతో మునిగి ఉందా అని అనిపిస్తోంది. అంతేకాకుండా ఒక మిస్టీరియస్ క్రియేచర్ మాల్వికా మోహనన్ పై అటాక్ చేస్తున్నట్టు కూడా తన ఫేషియల్ ఎక్స్ప్రెషన్ ద్వారా తెలుస్తోంది. సో మేబీ ఆ అటాక్ ద్వారానే తన మీద ఏవైనా కర్స్ మార్క్స్ వచ్చాయా, అందువల్లే శరీరంపై ఏవైనా డిఫరెంట్ మార్క్స్ కనిపిస్తున్నాయా అనేది ఇంట్రెస్టింగ్ పాయింట్. అండ్ ఇదే షాట్ లో నిధి అగర్వాల్ ఫేస్ మీద మనకి గాయమైనట్టుగా కనిపిస్తుంది. సో ఇక్కడ ముగ్గురు హీరోయిన్స్ బుక్ అయినట్టుగా మనకి తెలుస్తోంది. అండ్ ఆల్సో మనకి ఒక కౌ షాట్ ని కూడా చూపిస్తారు. ఆ ఆవు కళ్ళల్లో ఎవరో వస్తున్నట్టుగా మనకి కనిపిస్తోంది. యాజ్ యూజువల్ గా ఇది ఒక రొటీన్ కౌ అటాక్ అని అనుకోవచ్చు. కాకపోతే ఆ అటాక్ అనేది ఒక దుష్ట శక్తిని పరిశీలించి ఆ కౌ చేస్తుందా అనేది చూడాలి. ఇంకో పక్కన మనకి ఫ్లాష్ బ్యాక్ లో చక్కగా ఏనుగులు కూడా చూపిస్తారు. మరి ఆ ఫ్లాష్ బ్యాక్ ఎలా ఉండబోతుంది అనేది కొంచెం మిస్టీరియసే. ఎందుకంటే ఇంతకు ముందు సేతుపతి గారు తీసిన ఒక సినిమా గానీ, చంద్రముఖి గానీ, నాగవలి గానీ ఇలా ఎన్నో సినిమాలు చూసాం. సేమ్ ఈ మహల్ ఆస్పెక్ట్ లో ఉండడం గానీ, ఆర్ ఇలాంటి ఒక ఫ్లాష్ బ్యాక్ ని క్రియేట్ అవ్వడం గానీ ఇలా. కాబట్టి ఈ హారర్ ఆస్పెక్ట్ లో యాజ్ యూజువల్ అందరూ వాడుతున్న ఒక రొటీన్ లైన్ మీదే మారుతి గారు కూడా నడుస్తున్నారు కావచ్చు. బట్ రొటీన్ లైన్ మీద నడవడం కాదు, ఆ హారర్ అండ్ కామెడీ ఆస్పెక్ట్స్ వర్కౌట్ అయితే చాలు సినిమా ఖచ్చితంగా పెద్ద హిట్ అవుతుంది. అలా కాకుండా సినిమాలో సర్ప్రైజ్ ఏంటి, కొత్తగా ఎలా చూపిస్తారు అనేది థియేటర్ లోనే తెలుసుకోవాలి. ఒక పక్కన మనకి ఈ మిస్టీరియస్ క్రియేచర్ ని కూడా చూపిస్తారు. స్టార్టింగ్ లో గానీ ఎండింగ్ లో గానీ చూపిస్తూ ఉంటారు. అండ్ ఆ విజువల్స్ గానీ గోస్ట్ లుక్స్ గానీ అద్భుతంగా మనకి కనిపిస్తాయి. థియేటర్ లో ఖచ్చితంగా భయపడి తీరాల్సిందే. సో ఎనీవేస్ గైస్, టీజర్ అయితే బాగుంది. సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా రైజ్ అవుతున్నాయి. కానీ ఈ డైలాగ్స్ విషయంలో, కామెడీ విషయంలో జాగ్రత్తగా చూసుకొని కామెడీ కాస్త క్రింజ్ అవ్వకుండా ఉంటే చాలు. సో చూద్దాం సినిమా మనల్ని ఎంతవరకు ఆశ్చర్యపరుస్తుందో, ఎంతవరకు భయపెడుతుందో, అలాగే ఎంతవరకు ఎంటర్టైన్ చేస్తుందా అని. ప్రభాస్ గారు యాజ్ యూజువల్ గా ఈ మధ్య కాలంలో చాలా డిఫరెంట్ కంటెంట్స్ తో వస్తున్నారు. ఓ పక్కన కన్నప్ప అని, ఓ పక్కన కల్కి అని. సో ప్రభాస్ గారి సినిమా కాబట్టి బాగుంటుందా లేదా అనే విషయాలు పక్కనెడితే డిఫరెంట్ గా ఉంటుంది అనే గ్యారంటీ మాత్రం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా చూడాల్సిందే. సో టీజర్ మీకు ఎలా అనిపించింది అనే మీ ఒపీనియన్ ని కామెంట్ చేయండి. ఇక మరో వీడియోతో కలుద్దాం. మీ ఏఎంసీ టాక్స్.